న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. గీత కార్మికుల శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం నిరంతర కృషి చేస్తుందని, మద్యం పాలసీల్లో గీత కార్మికులకు 10% అమలు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్ మరియు శెట్టిబలిజ గౌడ సంఘంల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కష్టాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారిలో గౌడులు గీత ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో 3,534 కల్లు గీత సహకార సంఘాల్లో 1.06 లక్షల మంది కల్లు గీత కార్మికులు ఉన్నారని, వీరికి ఆర్థికంగా చేయూతనివ్వడం కోసం ప్రత్యేకంగా ఫెడరేషన్ను ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, నియోజకవర్గం శెట్టిబలిజ గౌడ నాయకులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈవేళ పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయం దగ్గరికి మన గీత కార్మికులు వచ్చి మన ఎన్డీఏ కూటమి నేతృత్వం వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేశారు. చాలా సంతోషం. దానికి ముఖ్య కారణం ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం గత ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలుపరుస్తుంది. అదేవిధంగా మద్యం పాలసీలో ఈ గీత కార్మికులకు 10% ఇస్తామని చెప్పి ఒక్కొక్క షాప్ ఫీజు 30 లక్షలు 40 లక్షలు ఉన్నప్పటికీ కూడా 2 లక్షల చొప్పున వీరికి 10% షాపులు కేటాయించారు. అదేవిధంగా నిన్న మొన్న వెలువడినటువంటి ఈ బార్ పాలసీలో కూడా వీరికి 10% రిజర్వ్ చేశారు. అదేవిధంగా వీరు ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి కొన్ని భూమి కేటాయించి అందులో తాడి చెట్లు అయి పెంచితే వీరు చేసుకోవడం బాగుంటుందని, అది నాకు తెలిసి కోనసీమ జిల్లాలో ప్రస్తుతం కేటాయించారు. రానున్న రోజుల్లో వీరి అవసరాన్ని బట్టి మిగతా చోట్ల కూడా కేటాయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా సంతోషం. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తుంది. ఇది ఒక మంచి ప్రభుత్వం. అదేవిధంగా సూపర్ 6 సంబంధించిన అన్ని పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆఖరి పథకం అనేటువంటి మహిళలకు ఫ్రీ బస్ రేపు 15వ తారీఖున ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ రకంగా ఈ కూటమి ప్రభుత్వం చాలా బాధ్యతాయుత ప్రభుత్వం. అన్ని వర్గాలకి వారికి ఆకాంక్షలకు అనుగుణంగా కూడా ఈ ప్రభుత్వం నడుస్తుంది. అదేవిధంగా అందులో భాగంగానే ఈ గీత కార్మికుల ఈ సమస్యని పరిష్కరించడం కూడా చాలా సంతోషం. వారంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. దానికోసమే వచ్చి ఈ పాలాభిషేకం చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈ ప్రభుత్వం తరఫున, మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.